హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివకుమార్ శంకర్. సో ఒకప్పుడు ఈ డైరెక్టర్ గారి పేరు విన్నామంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసే మూవీ తీయబోతున్నారు అని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు శంకర్ గారి సినిమా వస్తుందంటే అసలు ఈ సినిమా ఆడుతుందా అనే లెవెల్కి దిగజారిపోయిందనమాట ప్రెజెంట్ శంకర్ గారి డైరెక్షన్. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్తో గేమ్ చేంజర్ లాంటి సినిమా తీసి జనవరి 10th రిలీజ్ చేశారు. ఓవరాల్గా సినిమా యొక్క రివ్యూ ఎలా ఉన్నప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ప్రెజెంట్ అయితే టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే బయోపిక్ల కాలం నడుస్తోంది. సో ఒకప్పుడు సావిత్రి గారిది కావచ్చు, ఎంఎస్ ధోనిది కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, జయలలిత కావచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్కరి లైఫ్కి సంబంధించి బయోపిక్లు తీస్తున్నారు కదా. సో ఈ క్రమంలోనే ధనుష్ని హీరోగా చేసి ఇళయరాజా గారి బయోపిక్ని తీయాలని శంకర్ గారు ఎప్పటి నుంచో అనుకున్నారు. బట్ పరిస్థితులు చూస్తుంటే ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ కాస్త క్యాన్సిల్ అయినట్టు కనిపిస్తోంది. సో ఈ క్రమంలో శంకర్ గారు రజనీకాంత్ గారి బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారంట. సో రజనీకాంత్ గారితో ఇప్పటికే శివాజీ, రోబో 2.0 లాంటి సినిమాలు తీసినటువంటి శంకర్ గారు సో రజనీకాంత్ గారికి చాలా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. అండ్ కొన్ని దశాబ్దాలుగా రజనీకాంత్ గారి హీరోగా వస్తున్నారు. రజనీకాంత్ గారి హీరోగా చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ కాంపిటేటివ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు హీరోలు అయినా సరే ఇప్పటికీ స్టిల్ రజనీకాంత్ గారి హీరోగా ఉన్నారనమాట. సో ఇదే శంకర్ గారికి బాగా మోటివేట్ చేసినటువంటి విషయం. సో అందువల్ల రజనీకాంత్ గారి బయోపిక్ తీద్దామని అనుకుంటున్నారంట శంకర్ గారు. బట్ ఆ సినిమా ఎప్పటికి సెట్స్ పైకి వెళ్తున్న విషయం తెలియదు. సో ఓవరాల్గా మరో పక్క రజనీకాంత్ గారు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఎల్సీయూ లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో వస్తున్నటువంటి కూలీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దాని తర్వాత నెల్సన్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి జైలర్ 2 కి అయితే ఆయన సినిమాకి డేట్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో దాని తర్వాత ఈ బయోపిక్ సంబంధించి మాట్లాడతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంటే రజనీకాంత్ గారి బయోపిక్ లో కనీసం పర్మిషన్ అనేది తీసుకోవాలి కదా. సో అందువల్ల మేబీ టైం పట్టే ఛాన్సెస్ ఉంది. ఇక మరోపక్క చూసుకున్నట్లయితే శంకర్ ప్రాజెక్ట్స్లో కాస్త ఆలోచనలో ఉన్నారంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ ముందర వచ్చినటువంటి ఇండియన్ 2 కూడాను అంత హిట్గా ఆడలేదు. సో ఆ క్రమంలో ఇండియన్ 3 కూడా ఫస్ట్ నెట్ఫ్లిక్స్కి ఇస్తామని చెప్పి దాని తర్వాత థియేటర్స్లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో గేమ్ చేంజర్ యొక్క రివ్యూ చూసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఇండియన్ 3ని థియేటర్లో రిలీజ్ చేస్తారా చూడాలి. బట్ శంకర్ గారు మాత్రం ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నారు. కానీ సో ఓవరాల్గా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి శంకర్ గారి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదన్న విషయం అయితే చాలా నీట్గా క్లారిటీ అయితే వచ్చేసింది. సో గేమ్ చేంజర్ మీరు ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి శంకర్ గారి సినిమాస్లో సో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.